దేవుడు మన జీవితాలలో కేంద్రముగా ఉండాలి. మానవునిలో దేవుడు కేంద్రముగా ఉండాలనే ఉద్దేశంతో మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. భౌతిక శరీరము తల క్రింద ఏ విధముగా ఉంటుందో అలానే మానవుడు కూడా దేవుని శిరసత్వం క్రింద ఉండాలని సృష్టించబడ్డాడు. మన శరీరంలో తల పైన ఉంటుంది. మన శరీరంలో తల శిరస్సు పైన ఉంచబడటము మాత్రమే కాక శరీరమంతటిని పరిపాలిస్తుంది. మన శరీరము సంపూర్ణముగా శిరస్సు యొక్క అధికారం క్రింద ఉన్నప్పుడు మాత్రమే మనము ఆరోగ్యంగా జీవించగలము. దీనికి వ్యతిరేకముగా ఒక మనిషి యొక్క మెదడు సరిగా పనిచేయనట్లయితే తన శరీరము నిర్వహించబడలేని స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనిషిని మనము మానసిక రోగి మరియు పిచ్చివాడని పిలుస్తాము. కానీ మానవుడు ఈ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఆత్మ సంబంధమైన దారిలో మన తలలు పైకెత్తుకుని నడవాలని దేవుడు మన యుద్ధ నుండి కోరుకొనుచున్నాడు. లేవియకాండము 26వ అధ్యాయము 13వ వచనము గమనించండి. ఈనాడు అనేక మంది విశ్వాసులలో ఉన్న సమస్య ఏమిటంటే వారి తల సరైన స్థానంలో లేదు. వారి జీవితాలలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మన జీవితాలలో, మన కోరికలలో, మన ఎంపికలలో, మన లక్ష్యాలలో దేవునికి ప్రథమ స్థానము ఇస్తున్నామా? ఈనాడు మన జీవితాలలో అనేక విషయాలు అస్థిరముగా ఉన్నాయి. ఎందుకు ఈ గందరగోళము? ఎందుకు ఈ అస్తవ్యస్తత? దీనికి గల ఏకైక కారణము ఏమిటంటే మనము దేవుణ్ణి మొదటిగా పెట్టుకోవడము లేదు. అంతేకాకుండా మనము ప్రార్థించేటప్పుడు ఆయన కోసము కాకుండా ఆయన ఇచ్చే వాటి కోసము చూస్తున్నాము. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని గుర్తించుటకు శ్రేష్టమైన సూచన ఏమిటంటే అతడు వరముల కంటే వాటిని ఇచ్చువాణ్ణి ప్రేమిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మనము మన జీవితాలలో దేవుణ్ణి మాత్రమే కేంద్రముగా ఉంచుకున్నట్లు మరియు దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లు, దేవునినే అత్యధికముగా ప్రేమించినట్లు మన జీవితాలను నియంత్రించమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.